హాయ్ అండి అందరికీ. ఇక్కడ మనం పూరీ కూర చేసుకుందాం. పూరీ కూర. ముందు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వేసేసుకొని తాలింపు గింజలు వేగనిచ్చి అవి బాగా ఆవాలు చిటపట్లాడాలి. చిటపట్లాడినిచ్చి బాగా వేగిన తర్వాత మనం ముందుగా 2 ఉల్లిగడ్డలు, పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకొని బాగా పిసికితే ఏ పొరకు ఆ పొర ఊడొచ్చిద్ది. వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. 4 పచ్చిమిరకాయలు కూడా కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక 4 పచ్చిమిరకాయలు సన్నగా దొరుక్కొని వేసుకోవాలి. అవి కూడా ఉల్లిపాయలతోటి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఫ్రై అయినాయి అంటే బాగుంటాయి. ఉప్పు పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని బాగా వేయించుకున్నామంటే ఫ్రై అయితే ఉల్లిపాయ బాగుంటుంది. ఎంత ఫ్రై అయితే కూర అంత టేస్ట్ వస్తుంది. తిప్పుతూ ఉండాలి. అట్నే మనం వీటికి 4 దుంపలు తీసుకొని చిన్న సైజు బంగాళదుంపలు 4 తీసుకొని ఉడకేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగానే పెట్టుకొని ఉల్లిపాయలతో పాటు అంత కత్తి తీసి దాంట్లో వేసుకోవాలి. దుంపలు కట్ చేసి వేసుకోకూడదు. బాగా స్మాష్ చేసేసుకుంటే బాగుంటుంది. కూర కూడక టేస్ట్గా ఉంటుంది. వాటర్ పోసుకోవాలి. మనకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నా. 2 గ్లాసులు వాటర్ పోసుకుంటే బాగా ఉల్లిపాయ బంగాళదుంప అన్నీ ఉడికిపోతాయి. ఈలోపు మనం 1 స్పూను శనగపిండి వేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. పిండి ముద్దలు అనేవి లేకుండా కలుపుకొని చేతితోటి పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు కూరలో వేయాలి కాబట్టి మళ్ళీ స్పూన్తో తిప్పి జలకొట్టిన బాగా తెరులుతున్నాయి కదా. ఇక్కడ కూర ఉల్లిపాయలతో వాటర్ పోసినాం కదా, ఉడుకుతుంది బాగా తెరులుతా. ఇప్పుడు దుంప వేసుకున్నాం. మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం దుంప వేసుకోవాలి. అప్పుడే కూర భలే ఉంటుంది. ఫస్ట్లో కొంచెం వేసుకోవాలి, లాస్ట్లో కొంచెం వేసుకోవాలి. దుంపలు ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని కత్తి ఉంచుకున్నాను నేను. లాస్ట్లో కత్తి వేసా, ఫస్ట్లో కాస్త వేసా. బాగుంటుంది కూర మాత్రం సూపర్ టేస్ట్ వచ్చింది. మనం శనగపిండి స్పూన్ వేసి కలుపుకున్నాం కదా, అది పోసుకుందాం. అది పోసుకున్నాక ఎక్కువ టైం పట్టదు, తొందరగా గట్టి పడిపోద్ది. మళ్ళీ మనం పూరీలు చేసుకోవాలి కదా. పూరీలు చేసుకునేలోపు కూర గట్టిపడిపోద్ది. పూరీ కూర ఉడుకుతూ ఉంటుంది. మనం వేసిన ఆయిల్ చుట్టూరు పైకి తేలిద్ది. ఉడికింది కూర. సూపర్ వచ్చింది. పూరీలలో సూపర్ ఉంది. అదిగోండి కూర కూడా సూపర్గా ఉంది. అయితే మాత్రం హోటల్లో ఉన్న కూరలాగా ఉంది. మా మామయ్య అయితే సూపర్ ఉందని సూపర్గా ఉంది ఎట చేసినవి అని అడిగిండు. ఇక్కడ మనం పూరీలకి చపాతీలు ఒత్తుకుందాం. స్టవ్ వెలిగించి బండిలో నూనె పోసి నూనె వేడెక్కనిచ్చి పూరీలు ఒత్తి పెట్టుకున్నాం కదా, పూరీలు వేయించుకోవాలి. అవి గంటతోటి చుట్టూరు అట్ట అంటుంటే పొంగుతాయి. పూరీలు మాత్రం బాగా వచ్చినాయి. పూరీ కూర సూపర్ టేస్ట్ ఉంది. ఈ స్టైల్లో చేస్తే మాత్రం పూరీ కూర సూపర్ ఉంటుంది. నేను పూరీ పిండి పొద్దున్నే లేసి పెందలాడి పిండి కలిపి పెట్టా. బాగా నానింది. 2 గంటల సేపు పిండి నానడం వల్ల పూరీ కూరలు సూపర్ ఉన్నాయి. పూరీ కూర పూరీలు కూడా సూపర్గా ఉన్నాయి. సూపర్ టేస్ట్ ఉన్నాయి. పిల్లలు 2 తిన్నారు, మా మామయ్య తిన్నాడు, ఇంక నేను తింటున్నా. చేయడం అయిపోయింది. సూపర్ ఉన్నాయి పూరీలు మాత్రం. పిండి 2 గంటల సేపు పాటు నానాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.